నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్రిపుల్ డెత్ కేస్ మిస్టరీగా మారుతోంది. ఎస్ఐ సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, కానిస్టేబుల్ శృతి ఈ ముగ్గురు ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సంఘటన ఘటనా స్థలంలో ఎవరు ప్రత్యక్ష సాక్షి లేకపోవడం, అలాగే ఘటనా స్థలంలో దొరికిన ఫోన్స్ లాక్ ఓపెన్ చేయడానికి రాకపోవడం పోలీసులకి ఇదొక పెద్ద సవాలుగా మారింది. అయితే ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఫోన్ లైన్‌లో తేజ ఉన్నారు. చెప్పండి ప్రియాంక గారు. రైట్. సో, ఈ ట్రిపుల్ డెత్ కేస్ మిస్టరీ గురించి అప్డేట్ ఏంటి తేజ? ప్రియాంక గారు, ఇదొక మిస్టరీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కేసుకి సంబంధించిన పూర్తి వివరాల వారు ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా సరిగ్గా ఛేదించలేరని చెప్పాలి. ఓకే. ఈ ఈ ఇన్సిడెంట్ వచ్చేసి కామారెడ్డి జిల్లాలో జరిగింది ఇది. ఒక్క నిమిషం. ఒకసారి అంటే నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ష్యూర్ తేజ. కామారెడ్డి కేసులో చాలా ట్విస్ట్‌లు అయితే ఇప్పటి వరకు మనకి కనిపించాయి. ముఖ్యంగా ఈ కామారెడ్డి చెరువులో మునగడంతోనే ఆ ముగ్గురు మృతి చెందారా? లేకపోతే ఆ ముగ్గురు ఒంటి మీద ఎటువైన గాయాలు ఉన్నాయా? సో పోస్ట్‌మార్టం తెలిసిన తర్వాత మనకి పూర్తి సమాచారం అయితే బయటకొచ్చే అవకాశం ఉంది. పూర్తి నివేదిక. హుహు. అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడంతో సాంకేతిక సాయంతో విచారణ చేస్తున్నారు. సో ఇది బిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సీసీ ఫోటోస్ పరిశీలన ఇంకా కొనసాగుతుంది. సో ఎస్ఐ సాయి కుమార్ గారు 2 ఫోన్లు, కానిస్టేబుల్ శృతి యొక్క ఫోను, నిఖిల్ 2 వాడినట్లు గుర్తించారు. కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మధ్య ఆత్మహత్యపై చాటింగ్ జరిగినట్లు కూడా గుర్తించారు. అంటే ఎస్ఐ వ్యక్తిగత ఫోన్ లాక్ తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షులు, ఆధారాలు లేకపోవడంతో ఇంకా 3 సూసైడ్స్ మిస్టరీగా విడలేదు. ఇక నేడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అంటే మేడం, అంటే నిఖిల్ సీసీటీవీ అక్కడ ఆపరేటర్ అని, కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్తున్నారు అదే స్టేషన్ లో. సో ఆయన ఎస్ఐగా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. సో నిఖిల్ కి అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ కి ఏమైనా ప్రేమ వ్యవహారం కొనసాగుతుందా? హుహు. సో వాళ్ళిద్దరి మధ్యలోకి ఎస్ఏ మధ్యలో వచ్చారా? ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కింద కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవకాశం అయితే ఉంది. ఓకే. లేకపోతే ఎందుకు ముగ్గురు చనిపోయారు? హ్మ్. ఇప్పుడు అక్కడ సాక్ష్యాలు, ఆధారాలు అయితే ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. సో అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే బహుశా ఆ అమ్మాయి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి దూకేసి ఉంటుంది. సో తనని రక్షించడం కోసం వీళ్ళిద్దరూ ఆ చెరువులోకి దూకుంటారు. బహుశా ఇద్దరికి ఈత రాకపోవడంతో చనిపోయారంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. బట్ ఇప్పటి వరకే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే బయటికి రాలేదు. కానీ ఒక పక్క నిఖిల్‌ది అలాగే లేడీ కానిస్టేబుల్‌ది ఆ చాటింగ్ చూస్తుంటే ముందుగానే ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు ముందుగానే చాటింగ్ చేసుకున్నారు. ఆ చాటింగ్ లో ఉందంటూ కూడా ఆ పోలీసుల యొక్క నివేదికలో అయితే బయటకొచ్చింది. బట్ అందులో ఏముందనేది మాత్రం బయటకి చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐ గారి ఫోన్ చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఎస్ఐ గారి ఫోన్ అన్లాక్ చేస్తే అందులో ఎటువంటి విషయాలు భయపడతాయి? ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేశారా? మరి ఎస్ఐ ఎందుకు చనిపోయాడు? ఒక పక్క ఎస్ఐకి పెళ్లైంది పిల్లలున్నారు. కానిస్టేబుల్ పెళ్లైంది పిల్లలున్నారు. సో నిఖిల్ గురించి పక్కన పెడితే వీళ్ళిద్దరికీ కూడా పెళ్లిళ్ళైన పిల్లలున్నారు. హుహు. అసలు అసలు దేని గురించి? వీళ్ళ ముగ్గురి మధ్యలో ప్రేమ వ్యవహారం ఏమైనా నడిచిందా? లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఎవరైనా వీళ్ళని బెదిరించారా? అనేక కోణాల్లో ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవకాశం అయితే మనకి ఖచ్చితంగా ఇందులో కనిపిస్తుంది. అలాగే ఇటీవలే బిక్కనూన్ ఎస్ఐ సాయి కుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో లేడీ కానిస్టేబుల్, ఆమె పేరు శృతి. మొదట లేడీ కానిస్టేబుల్ ఎస్ఐ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఇటీవల ఆయన వేరే చోటకు ట్రాన్స్ఫర్ కావడంతో మరో కంప్యూటర్ ఆపరేటర్ తో చనువుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కాస్త సాయి కుమార్ కు తెలియడంతో వీరి మధ్య గొడవలు జరిగినట్లు కూడా చెప్తున్నారు. అయితే శృతికి ఆమె భర్తకు డైవర్స్ అయ్యాయని కూడా చెప్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం ఉన్నది అయితే మాత్రం పూర్తిగా తెలియదు. ఎస్ఐ సాయి కుమార్ కు ఒక సంతానం కూడా ఉండగా ప్రస్తుతం ఆయన భార్య ప్రెగ్నెంట్ అని కూడా చెప్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్ చనిపోయారు. ఆయన భార్య ఇప్పుడు గర్భవతిగా ఉన్న విషయం కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగి తర్వాత మాట్లాడుకుందామని చెరువు దగ్గరకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇదే వ్యవహారం గురించి ఒక పూర్తి డిస్కషన్ ఏర్పాటు చెరువు దగ్గర చేసుకున్నారు. అక్కడ వీళ్ళకి గొడవ జరిగింది. తర్వాత శృతి వెంటనే చెరువులోకి దూకి ఆత్మహత్య పాల్పడగా మరల ఎస్ఐ నిఖిల్ కూడా చెరువులో వెంటనే దూకారు. వీరి వ్యవహారం మాత్రం చాలా పెద్ద దుమనగా మారింది.
అంటే ఎలా చనిపోయారు అనేది మాత్రం ఇప్పటివరకు పోలీసులు ఛేదించలేదు. అయితే మొత్తానికి వీరి వాట్సాప్ డేటాను, కాల్ లిస్ట్ ను పూర్తిగా సేకరించారు. సో వీరి సూసైడ్ ముందు కొద్ది గంటల ముందు ఫోన్ లో అసలు ఏం మాట్లాడుకున్నారు, రైట్. ఏమైనా రికార్డింగ్స్ ఉన్నాయా? సో ఎస్ఏ భార్య ఇప్పటివరకే ఎఫ్ఐఆర్ గురించి తెలుసని, పద్ధతి మార్చుకోవాలని చాలా సార్లు చెప్పిందని, అయినా సరే తను అట్లాగనే ప్రవర్తించాడంటూ కూడా చెప్తున్నారు. ఒక పక్క ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మాట్లాడుకుందామని వెళ్ళిన వాళ్ళు ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందని ఒత్తిడితో శృతి చెరువులో దూకగా ఆమెను కాపాడడానికి వీరిద్దరు కూడా చెరువులో దూకి ఉంటారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వీరి వ్యవహారం మాత్రం తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర కలవరం పెట్టేందుకు మారినట్లు చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ముగ్గురు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు. ఎవరైనా నాయకులు గాని వీళ్ళు ఎవరైనా బెదిరించారా, లేకపోతే వీళ్ళంతా వీరే సూసైడ్ చేసుకుని చనిపోయారా? అసలు శృతి దూకిందని చెప్తున్నారు. మరి శృతి దూకిన తర్వాత వీరిద్దరు కాపాడడానికి దూకారని మరి ఎటువంటి సాక్ష్యాధారాలు పోలీసులు ఎలా సాధించారనేది మనకి ఇంకా బయటకు తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ ఇదొక చాలా బ్యాడ్ న్యూస్ అని మాత్రం పూర్తిగా చెప్పుకోవచ్చు ప్రియాంక గారు. రైట్. థ్యాంక్ యూ తేజ. సో, ముగ్గురు దూకడానికి గల కారణం అయితే తెలిసి రాలేదు కానీ, పోలీస్ కోణంలో విచారించినప్పటికీ అక్కడ శృతి, ఇంకా ఎస్ఐ సాయి కుమార్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురు కూడా చెరువు దగ్గరికి ఫర్దర్‌గా డిస్కషన్ ఏంటి అనేది చేసుకోవడానికి వెళ్ళిన సమయంలో శృతి ముందుగా ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడిందని, అట్ ద సేమ్ టైమ్ నిఖిల్ ఫోన్‌లో కూడా దీనికి ఆత్మహత్యకి సంబంధించిన చాటింగ్ ఉందని తెలిసింది అని అంటున్నారు. అలాగే ఎస్ఐ సాయి కుమార్‌కి కానీ, ఇటు శృతికి కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలున్నారు అననేసి చెప్తున్నారు. ఇంకా ఘటనా స్థలంలో కానీ, లేకపోతే ఆ ఫోన్ అన్‌లాక్ అవ్వలేదు అని అంటున్నారు. ఇవన్నీ గనక ఇంకొన్ని సాక్ష్యాధారాలు దొరికితే అస్సలైన విషయం తెలిసే అవకాశాలున్నాయి. ఏదేమైనప్పటికీ పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ పోలీస్ శాఖలోనే ఇలా జరగడం ప్రతి